آیا رمضان آیا 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 رمضان آیا آیا مقدر میں پھر ماہ رمضان آیا کرم کی گھٹاؤں کا فیضان آیا مقدر میں پھر ماہ رمضان آیا کرم کی گھٹاؤں کا فیضان آیا قیام و سجود اور سحر اور افطار قیام و سجود اور سحر اور افطار لیے ایسے تحفے یہ مہمان آیا کرم کی گھٹاؤں کا فیضان آیا آیا رمضان آیا 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 رمضان آیا آیا ہوئے قید شیطان در نار ہے بند ہوئے قید شیطان در نار ہے بند بہشت بری کا بھی سامان آیا کرم کی گھٹاؤں کا فیضان آیا رمضان میں پھر ماہ رمضان آیا رمضان الکریم آیا بہارے نکوکاری چھائی ہے ہر سو بہارے نکوکاری چھائی ہے ہر سو خدا سے ملانے کا عنوان آیا کرم کی گھٹاؤں کا فیضان آیا ماہ غفران ماہ رمضان بوقت دعا جنبش لب ہے کہتی بوقت دعا جنبش لب ہے کہتی ہر ایک درد دل کا بھی درمان آیا کرم کی گھٹاؤں کا فیضان آیا آیا رمضان آیا 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 رمضان آیا آیا عبادت تلاوت سے ذکر خدا سے عبادت تلاوت سے ذکر خدا سے ہمارا قوی کرنے ایمان آیا کرم کی گھٹاؤں کا فیضان آیا رمضان میں پھر ماہ رمضان آیا رمضان الکریم آیا گناہگار زاہد تیری مغفرت کو گناہگار زاہد تیری مغفرت کو بڑی شان سے ماہ غفران آیا کرم کی گھٹاؤں کا فیضان آیا ماہ غفران آیا ماہ رمضان ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రంజాన్ తోఫా పంచే కార్యక్రమంలో భాగంగా సోదరుడు నియాజ్ ఆధ్వర్యంలో దాదాపు 2000 మందికి పైగా ఈరోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథిగా మాజీ జిల్లా అధ్యక్షుడు అన్న సాలార్ భాష అన్న, అలాగే మా తెలుగుదేశం నాయకులు
ముస్లిం మైనారిటీ పెద్దలు మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వస్తానే ముస్లిం మైనారిటీల కోసం రంజాన్ పండుగలో మాసంగా రంజాన్ తోఫా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి 5 ఏళ్ళు కంటిన్యూగా రంజాన్ తోఫా మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారని చెప్పేసి రంజాన్ తోఫాని రద్దు చేయడం జరిగింది. అంటే ముస్లిం మైనారిటీలకి ఏదైతే బెనిఫిట్ వస్తుందో అది రాకుండా చేయడం జరిగింది. అంటే కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారని అనేకమైనటువంటి పథకాలు ముస్లిం మైనారిటీలకు రాకుండా చేయడం జరిగింది. దుల్హన్ పథకం అయితే ఏమి, షాదీ ఖానా పథకం అయితే ఏమి, ఇలాంటి అనేక పథకాలు, హజ్ యాత్రకు పోవడం అయితే ఏమి, అలాగే భోజనాలకు అయితే ఏమి, వీళ్ళందరికీ జీతాలు రాకుండా చేసింది అంతగాని అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కానీ మళ్ళా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి ముస్లిం మైనారిటీల పక్షపాతి. ముస్లిం మైనారిటీలకు ఏవైతే బెనిఫిట్స్ అప్పుడు గత గవర్నమెంట్లో తీసేశారో అవన్నీ మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ముస్లిం మైనారిటీల కోసం దాదాపు 6090 కోట్లు ఈరోజు మైనారిటీల కోసం బడ్జెట్ కేటాయించడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, గత ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలను అయితే ఎంత ఇబ్బంది పెట్టారో, మోజాములకి ఇమాములకి శాలరీలు అకౌంట్ చేశారు. దాదాపు 90 కోట్లకు పెండింగ్ పెడితే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో 90 కోట్ల రూపాయలు పాత బకాయిలు రిలీజ్ చేయడం జరిగింది. అవే కాకోకుండా రంజాన్ కానుక కానీ వచ్చే సంవత్సరం నుంచి, రంజాన్ తోఫా కానీ వచ్చే సంవత్సరం నుంచి పునరుద్ధరిస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాను. ఒక చిన్న సామాన్య తెలుగుదేశం లీడరు ఈ రంజాన్ తోఫా ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలకి రాకోకుండా ఈ రంజాన్ తోఫా లేకోకుండా చేశాడు గత 5 ఏళ్ళు. అంటే పేదలను పుట్టగొట్టే జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమం పురోగతి జరిగింది. ముఖ్యంగా హజ్ యాత్రకు ఎవరైతే పోతున్నారో వాళ్ళకి 60,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. షాదీ ఖానా కింద 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే హజ్ యాత్రకు ఎవరైతే పోతారో అనంతపురం నుంచి ఎయిర్పోర్ట్ల వరకు నా సొంత డబ్బులతో నేను అరేంజ్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సోదరుడు నియాజ్కి అలాగే మా ముస్లిం పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారాలు. నేను ఎస్ నియాజ్ అహ్మద్ 20 ఇయర్స్ నుంచి రంజాన్ తోఫా పేద ప్రజలకి ఇస్తున్నాను. ఇప్పటికి 2000 మందికి పంచుతున్నాను. వచ్చే సంవత్సరము ఆ అల్లా ఆశీస్సులు ఉంటే ఒక 5,000 మందికి ఇవ్వాలని కోరిక ఉంది. ఆ అల్లా దయ ఉంటే అది కూడా చేయాలనుకున్నాను. ఇక్కడ వచ్చిన మన పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈనాటి రంజాన్ తోఫా ఇచ్చేసేదానికి వచ్చిన గౌరవనీయులు అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానించిన నియాజ్ అహ్మద్ గారికి, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఫిరోజ్ గారు, శ్రీధర్ గారు, మళ్ళీ సరిపూడి రమణ గారు, మిగతా వాళ్ళందరూ పెద్దలు, సుధాకర్ యాదవ్ పార్టీ పరంగా వీళ్ళందరూ వచ్చినారు. ఒకటి ముఖ్యంగా గమనించాల్సింది ఒకటే, రంజాన్ అనేది పవిత్రమైన మాసం. ఇది ఈ మాసంలో దాన ధర్మాలు బీదవారిని ఆదుకునేదానికే ఈ వచ్చింది మాసంలో. ఈ మాసంలో ఉపాధి ఆకలి బతుకులు తెలుస్తాయి, మంచి చెడ్డలు తెలిసేదానికి ఇవి చేసుకుని నెలలో పురస్కరించుకొని మన దగ్గర ఉండే డబ్బుల్లో 25% దానం చేయాల్సిన బాధ్యత మా ముస్లిం సోదరుల మీద ఉంది. అందులో భాగంగానే ఈ నియాజ్ అహ్మద్ గారు జకాత్ రూపంలో తీసి వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఏదో రాజకీయ లబ్ధికో ఇంకోటో దానికే కాదు, ఇది ప్రతి సంవత్సరం మా దాంట్లో ఇస్తానే ఉన్నాం. మేము మా చేతినైన సహాయం చేస్తూనే ఉంటాము. కానీ ఈ రోజున ఇతను నియాజ్ గారు ఇవ్వడానికి కారణం కూడా కొన్ని ఉన్నాయి. కొంతమంది అవకతవకలు పేలుస్తున్నారు, తప్పు అది. ఒకటి ఎవరైనా కానీ మా కులంలో దానం చేసేకొస్తే వాళ్ళకి ఆస్వాదించి పిలుచుకోవాలా, స్వాగతించాలా.
ఇంకా ఎంకరేజ్ చేయాలా, ఇంకటి దీన్ని 4 ఇంతలు చేయండి అన్నల్లా. ఎమ్మెల్యే గారు చెప్తేనో ఇంకోటి చెప్తేనో చేసేదాన్ని కాదు. ఎమ్మెల్యే ఎంతవరకు చెప్పగలరు? ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ఆహ్వానితులుగా మనం పిలుస్తాం. ఎందుకు పిలుస్తామంటే మన శాసనసభ్యులు మనం ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి మా అందరి కోసం వస్తే కూడా మా చూసి అన్న అంటే కూడా ఎమ్మెల్యే అంటే 10 మంది వస్తాము. వాళ్ళు కూడా గుణం ఏర్పడుతుంది, దాన గుణము సేవా గుణం ఏర్పడుతుంది అని చెప్పి ఆ ఆకాంక్షతో ప్రసాద్ గారి గారిని పిలిచడం జరిగింది. ప్రసాద్ గారు వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే లేకుండా చిన్న పెద్ద ఎవరైనా కూడా పలకరిస్తూ పోతున్నాడు. ఒకటి ఇప్పుడు రాజకీయం అన్నాక చాలా రకాలుగా జరుగుతుంది. రాజకీయంలోకి ప్రసాద్ గారు అతని మంచి చెడ్డ ఏం చూసి ఆహ్వానించడం జరిగింది. దానికందరూ మేమందరూ కూడా ఒత్తాసు పలికినాము, స్వాగతించినాం కూడా. తప్పు ఏం లేదు, ఏ మనిషి అయినా రాజకీయంలో ఎదగచ్చు. కానీ ఏ ఎండకి ఆ గొడుగు పెట్టేవాళ్ళము కాదు. మా ఇంటి వరుసకు వస్తే ఆ ఎండకి ఆ గొడుగు పట్టేవాళ్ళం కాదు. మనం ఉన్నామా ఉంటాం, లేదంటే ఒకరి సైలెంట్ ఉంటాం, కానీ ఒకరిని విమర్శించము. మన స్తోమత చూడాలా. ఒక వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు మనం ఎంతటోళ్ళమని చూడాలా. మన గుణాలు కూడా గురువు కింద సామెత అవుతుంది. అది చెప్పాలంటే చాలా ఉండే, కానీ ఇప్పుడు ఇది కాదు. కానీ ఇది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఎందుకు చెప్పినానంటే మా పిల్లోని గురించి వచ్చింది కాబట్టి అతని గురించి నేను చెప్తున్నాను. దయచేసి దీన్ని అతడు కానీ ఇతడు కానీ అపార్థం చేసుకోలేకుండా అందరూ కలిసికట్టుగా మైనార్టీలు బాగా పనిచేస్తే నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుంది. మనం ఎంత వాళ్ళింత వీళ్ళంత అని కూడా ఏమి జరగదు. సహాయం చేసే అతని వ్యక్తి వచ్చినప్పుడు అతని ద్వారా సహాయం చేయించుకున్న బాధ్యత మనకుంది. ఎందుకంటే కొన్ని రూపాయలుగా చూసినాం, మేము దగ్గర నుండి చూసినాం, దూరం నుండి చూసినాం, అన్నీ చూసినాం. ఈరోజు చంద్రబాబు గారు కూడా ఎన్నో పథకాలు మనకి ఇచ్చినారు. ఆ పథకాలను కూడా అమలు చేసేదానికి భాగంలోనే రంజాన్ తోఫా అంటే గవర్నమెంట్ ఇస్తే ఒక దినమే ఇచ్చేది. కానీ మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని, ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలు ఇచ్చుకొని మనలో ఉండే స్తోమత ఉండే వాళ్ళకి అందరికి ఎంకరేజ్ చేయండి, అందరికి ఇవ్వండి అన్నారు. అందులో భాగంగా సార్ వాళ్ళ కుమార్తె కూడా ఒక దత్తత తీసుకొని కొంతమందికి ఇది చేసుకుంటూ పోయినారు. కాబట్టి ఉదాహరణకు అది కూడా తీసుకొని మన పిల్లలకి చెప్తున్నాం. మనం దేవుడు మనకి ఇచ్చినాడు, మనం నలుగురిని చేసినప్పుడే మనకు కూడా గుణం బయటపడుతుంది, దాని గుణం. దాన్ని అనుసరించుకుని ఎవరో నడుస్తుంటారు, ఎవరో పోతుంటారు, కానీ దాన్ని పట్టించుకోలేకుండా కలుపుకొని పో అని చెప్తున్నాం. మనకు కూడా దీన్ని తీసుకొని మనం అందరూ కూడా ఉదాహరణ తీసుకొని మనం కూడా దాన గుణం చేయాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరికీ పత్రికా విలేకరులకి అందరికీ నమస్కారాలు. कौन आया करम की घटाओं का फैज़ान आया, माहे ग़ुफ़रान आया, माहे रमज़ान आया। बवक़्ते दुआ जुम्बशे लब है कहती, बवक़्ते दुआ जुम्बशे लब है कहती, हर एक दर्द दिल का भी दरमान आया, करम की घटाओं का फैज़ान आया। आया रमज़ान आया, आया आया रमज़ान आया, इबादत तिलावत से ज़िक्रे खुदा से, इबादत तिलावत से ज़िक्रे खुदा से, हमारा कभी करने ईमान आया, करम की घटाओं का फैज़ान आया। रमज़ान में फिर मागरी आया, रमज़ान करी, गुनाहगार ज़ाहिद तेरी मग़फ़िरत को, गुनाहगार ज़ाहिद तेरी मग़फ़िरत को, बड़ी शान से माहे ग़ुफ़रान आया, करम की घटाओं का फैज़ान